శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించాడండి మీకు? అంటే హీరోది నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎవరికన్నా చెప్పారో తెలియదు కానీ అన్నారు, ఇంతకీ ఎవరికన్నా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 yearsగా ఉండి మరి ఎవరికి అంటే 16 years అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాము గారి దగ్గర, రాంగోపాల్ వర్మ గారి దగ్గర. దెన్ అంటే నాకు బ్యాక్ చూసుకుంటే నా నరేషన్ అర్థం చేసుకుంది ఇద్దరు, ఒకటి రాంగోపాల్ వర్మ, రెండు సందీప్ రెడ్డి వంగ. నో వన్ అండర్స్టూడ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో వై. ఇది చాలా సింపుల్ స్టోరీ. నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్గా మాడతాను. వాళ్ళకి సగంలోనే అర్థం అవుతుంది, మరి మిగతా వాళ్ళకి పూర్తిగా చెప్పిన అర్థం కాలేదు. అదే అలా ఎవరు చెప్పారని, ఎవరు అర్థం చేసుకోలేకపోయారని. ఇప్పుడు ఎందుకులేండి, ఇది వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గరకు వచ్చాను కదా. దట్ ఈస్ అంటే ఇందులో చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఉంటుంది, బట్ ఐ ట్వీక్డ్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ దేర్. ఐ డోంట్ నో అండి. సందీప్ అయితే పక్కా వస్తారండి, ప్రభాస్ అన్న సంగతి తెలియదు. విల్ ట్రై. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక ఎలా జరిగింది అసలు? తన అంటే పాటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా నరేషన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్. ఒక వీడియో కట్ చేశానండి, అమల్గమేషన్ ఆఫ్ దిస్ ఫ్యూజన్ క్లాసికల్ అండ్ విత్ ఫోక్ వెస్టర్న్ కలిపి 30 seconds వీడియో. అది తనకు చూపెట్టాను సందీప్కి. సో తను రికమెండ్ చేశాడు, నీకు వీళ్ళెవ్వరు సరిపోరు, ఒక అతను ఉన్నాడు వాసుకి వైభవ్ అని, కన్నడలో. ఈజ్ ఏ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 15 films చేశారు, బట్ తెలుగులో రాలేదు. సో ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని సందీపే నాకు చెప్పింది. సో ఐ మెట్ హిమ్. ఈ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ సింగిల్ నోట్ ఇన్ ద BGM, ఎవ్రీ సాంగ్. ఇట్స్ యాక్చువల్లీ రోమాంచకం ఈజ్ ఎ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ. ఇట్స్ న్యూ ఫర్ దిస్ జనరేషన్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ బీట్ ఆఫ్ ద ఫిలిం. వేణుగారు, యా హాయ్ అండి. సార్, సో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనేవి వస్తుంటాయి, జనరల్గా మనం చూస్తుంటాం, చాలా ఫిలిమ్స్ వస్తుంటాయి. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు లవ్ స్టోరీ అంటే? September 3rd చూడండి సార్. సుమంత్ ప్రభాస్ గారు. సో హాయ్ సార్. హలో. సో మీ ఫస్ట్ సినిమా మేము ఫేమస్ చేసుకుంటే ప్రీమియర్ వేశారు ఒకరోజు ముందు. సో మన గోదావరి గట్టుపై కూడా ప్రీమియర్ వేశారు. సో ఈ సినిమా కూడా ప్రీమియర్ ఉంటుందా? యాక్చువల్గా అడగలే నేను అన్నది, ఏమంటావు అన్న? ప్రీమియర్ September 2nd అవునా? అండ్ September 2nd పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది, పంజా సినిమా కూడా రిలీజ్ ఉంది. ఇప్పటికీ 35 థియేటర్స్ లాక్ అయ్యాయి ఫ్యాన్ షోస్. సో మీకు ఏమైనా పోటీ ఉంటుంది? అంత లాక్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ సినిమా టికెట్లు దొరకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు. అందుకని నేను చెప్తాను, మేము అది మార్నింగ్ షో ఉందా, సెకండ్ షో కూడా ఉందా? నైట్ ఫుల్ మా అయితే సెకండ్ షోస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎస్, డెఫినెట్లీ అన్నీ చూడాలి. అది చూసి ఇది చూసినా ఓకే, ఇది చూసి అది చూసినా ఓకే. డైరెక్టర్ గారు సార్, ఇది మీ టైం అప్పుడు 90s టైం అప్పుడు పొయిటిక్ వేలో లవ్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఎలా లవ్ చేసుకుంటున్నారు ఆ టైప్లో ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ మనం జెన్జీ అంటున్నాం కదా, నెక్స్ట్ జెన్ ఆల్ఫా కదా, అందరికి పిచ్చిగా వస్తుంది. ఈ జనరేషన్ రొమాన్స్ ఉంటుందా? ఈ జనరేషన్ రొమాన్స్ అంటే మీ అప్పట్లో పొయిటిక్ వేలో ప్రేమించేవారు. ఎప్పుడైనా పోయిటరీ లేకుండా మనిషి ఎందుకుంటాడు, మ్యూజిక్ లేకుండా మనిషి ఎందుకుంటాడు? సో దిస్ ఈజ్ చెంప మీద చెప్తున్నారు. నో, దిస్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ వన్. మీరు మీ 23-24 ఏజ్లో ఉన్నప్పుడు జరిగినవి అని ఉంటాయి కదా, సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు. వేణుగారు హియర్ సార్. మలయాళంలో రోమాంచం అని ఒక సినిమా వచ్చింది, హారర్ కామెడీ, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అక్కడ. సో ఇక్కడ రోమాంచకం అని వచ్చింది, ఒకటే తేడా. సో ఏమైనా దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అసలు ఆ విషయం కాలనే ఆ విషయం అవుతుందండి. సారీ, ఏంటంటే అది రోమాంచం వాళ్ళది హారర్ ఫిల్మ్ కదా. మనం హారర్ కామెడీ. యాక్చువల్గా మన తెలుగులో ఉన్నది రోమాంచితం కదా. రోమాంచితం అంటే ఇట్ డిప్స్
వెన్ యు ఆర్ సేయింగ్ ద వర్డ్ ఇట్ డిప్స్, రోమాంచితం. సో ఐ థాట్ దట్ వై ఇట్ షుడ్ నాట్ రోమాంచకం. సో అంత సౌండింగ్ ఇట్స్ గుడ్ అండ్ రోమాంచకం ప్లస్ ఇంకోటి మనం చూస్తే సారీ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పదం చేరుస్తారు. సో అట్లా మనం ఎందుకు చేర్చకూడదనో తీట ఆలోచన కూడా వచ్చింది నాకు తెలుగులో. అదే రోమాంచకం. ఓకే సార్. ప్రణయ్, సో అంటే మీరు యూఆర్ సమ్వన్ హూ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ ఒపీనియన్స్. అది కుడ్ బి అబౌట్ యాక్టర్స్ కావచ్చు, అబౌట్ ద ఫిల్మ్స్ కావచ్చు. సో యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ రోమాంచకం, యువర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఇట్స్ ఎ ఫుల్ ఆన్ హిలేరియస్ కామెడీ మూవీ. విల్ హ్యావ్ గుడ్ టైమ్. సుమంత్, సో మీరు ప్రమోషన్స్ అందుకున్నారంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు. అట్లేం లేదు, ఎప్పుడైతే డిసైడ్ అయినామో చేయాలని మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రెస్ మీట్ డెఫినెట్లీ. సో యా, ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడిన రోజుల వరకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటాం అన్న. ప్రణయ్ గారు ఓన్లీ తెలుగు రిలీజ్ అండి. ప్రణయ్ గారు నార్మల్గా భద్రకాళిలో వచ్చిన లాస్ట్ ఫిలిమ్స్ 2 ఏ సర్టిఫైడ్, ఇది ఏంటి ఏనా యూబైఏనా? ఇది క్లీన్ యూ అండి, యూబైఏ కూడా కాదు. అంటే ఆ రేంజ్లో ఉండదంటారా, లేదంటే కొత్తగా లేదు అంటే దెర్ ఇస్ నో బ్లడ్ షెడ్, దెర్ ఇస్ నో ఇంకేం లైక్ అంటే ఏ అంటే 18+ అట్లా ఏం లేదు. సో ఆ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇట్ విల్ బి క్లీన్ సర్టిఫికేట్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదా సార్? అవుతుంది, 1-2 డేస్లో అవుతుంది. ఓకే సార్. సుమంత్ గారు, ఎస్. సో అంటే ఇందాక వేణు గారు చెప్తూ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని ఇందులో డిప్ చేశామని అన్నారు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది? నా రియల్ ఇన్సిడెంట్స్ కాదు, అంటే నేను అనేది ఆయన రియల్ ఇన్సిడెంట్స్ మీకు రియల్గా ఎంతవరకు కనెక్ట్ అయింది అని. లేదు అంటే నాకు దీంట్లో ఏదైతే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో నేను సూపర్గా ఎంజాయ్ చేసిన. అది అట్లా రావడానికి కారణం డెఫినెట్లీ అన్న పర్సనాలిటీ. ఓకే, అది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనందరికి లైఫ్లో బోర్ కొడుతుందిగా. ఇప్పుడు కొందరు మనుషులు ఉంటారు, బోర్ కొట్టది నాకు లైఫ్లో అంటే నమ్ముతావా? నమ్మం. ఈ అన్న అట్లాంటి అన్నే అసలు లైఫ్లో అన్నకు బోర్ కొట్టదు. 24 గంటలు ఏదో మజాలు ఉంటాడు అన్న. సో అదే ట్రాన్స్లేట్ అయిన స్క్రీన్ మీద కానీ నమ్ముతున్నా. మీరందరూ కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నయ్య నా అయితే అసలు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అని అడిగాను నేను. సూపర్గా కనెక్ట్ అయింది, ఎందుకంటే డెఫినెట్లీ అందులో జరిగే డ్రామా వేరు. నా లైఫ్లో ఆ డ్రామా లేదు. మిగతా థింగ్స్ ఫ్రెండ్షిప్ మిగతా అంతా యా డెఫినెట్లీ మనలో చూస్తున్న ఫీలింగ్ వస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అనంతిక, సో 8 వసంతాల తర్వాత చాలా స్టోరీస్ విన్నాను అని అన్నారు. సో చాలా స్టోరీస్ నుంచి అంటే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ స్టోరీస్కి డిఫరెంట్గానే ఉంటుంది. సో దానిలో ఇది అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో 8 వసంతాలు అంటే 8 వసంతాల తర్వాత చాలామంది టెక్స్ట్ చేసి చెప్పారు ఇలా అలాంటి మూవీ చేయండి, అలాంటి మాత్రం మూవీ చేయండి అని. కానీ అలాంటి మూవీస్ కూడా నాకు కూడా రావాలి. అండ్ ఆల్సో నాకు వస్తున్నదే ఐ కెన్ చూస్ ఇట్ కదా. సో దానిలో ఇది నాకు అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఈ సినిమాలో. అంటే వెరీ మచ్ ఎక్సైట్మెంట్ ఉంది. ఫుల్ అడ్వెంచర్ లాగా కూడా చెప్పొచ్చు. అంటే డ్రామా అది చాలా బాగుంది. అండ్ ఆల్సో సార్ నరేట్ చేసినప్పుడు కూడా నరేషన్ కూడా ఎలా ఉందో అలానే సినిమా కూడా అయ్యింది. సో నరేషన్లోనే మనకి ఆ హ్యాపీనెస్ మనకి ఫీల్ అవుతున్నాం అంటే ద సేమ్ థింగ్ ఓన్లీ హ్యాపెన్. సో అలా అందుకే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాం. June 20th ఆల్వేస్ రిమైన్ స్పెషల్ ప్లేస్ అని ఈ మధ్యలో మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు కదా. సో రీజన్ బిహైండ్ ఇట్ అంటే 8 వసంతాలు రిలీజ్ కదా. చాలా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు 8 వసంతాల టీమ్ తోటి కనెక్ట్ అయిన విధానం గురించి. అంటే ఇప్పుడు June 20th అయితే ఆల్వేస్ స్పెషల్ ఓన్లీ. అది అప్పుడు అయితే ఇప్పుడు 1 year అయింది. అది స్టిల్ అలా 1 year లాగా నాకు అనిపించట్లేదు. స్టిల్ ఇట్ ఫెల్ట్ లైక్ మొన్ననే చేసినలాగా అనిపించింది. సో అలానే అందుకే అలా పెట్టారు. సుమంత్